హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇవాళ పొద్దున్నే 4 o'clock లేచాను. ఇంతకు 4కి లేచాను అంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు కదా. ఇలా ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోయింది. అందుకే అలా సరదాగా లాంగ్ డ్రైవ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. మేమైతే లోనావాలాకి వెళ్ళాము. పూణే నుంచి 120 kilometers ఉంటుంది లోనావాలా. ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వెళ్ళాలంటే మళ్ళీ క్యాబ్స్ ఇవన్నీ తలకాయ నొప్పి ఉంటుందని చెప్పి మేమైతే బైక్లో నుంచే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి ఫైనలీ 120 kilometers ట్రావెల్ చేసి లోనావాలాకైతే రీచ్ అయిపోయాము. లోనావాలాలో చిక్కీ చాలా ఫేమస్ అండి. చిక్కీస్లోనే అసలు ఎన్నో వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎక్కడ చూసినా మనకి చిక్కీ చిక్కీ అని ఇవే షాప్స్ కనిపిస్తూ ఉంటాయి లోనావాలా మొత్తము. ప్రెసెంట్ లోనావాలా నుంచి మేము ఫస్ట్ స్పాట్కి అయితే వెళ్ళాము, అదే లయన్ స్పాట్. ఇక్కడికి వచ్చాక నాకు పర్సనలీ ఒకటి అనిపించింది, అరే ఈ కొండను చూడడానికి ఇంత దూరం రావాలా, ఇలాంటి కొండలు మా ఊర్లో బోల్డన్ని ఉన్నాయి అనిపించింది. ఈ లోనావాలాలో ఈ లయన్ స్పాట్ చాలా ఫేమస్. దీన్ని చూడడానికి చాలా మంది టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు. దానికి మా ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ తిరిగినంత ఉంది తిరగాలనుకుంటే. మా వారు అదే పనిగా వెళ్ళేసి తిరిగేసి వస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకు ఓపిక లేదు, నువ్వే వెళ్ళు అని చెప్పాను మా వారికి. అందుకే తను ఒక్కడే వెళ్ళేసి వచ్చాడు మొత్తము. ఈ లోనావాలా పూణేకి ముంబైకి మధ్యలో ఉంది. సో అటు ముంబై నుంచి ఇటు పూణే నుంచి రెగ్యులర్గా ఇక్కడ టూరిస్టులు అయితే తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏది తినాలన్నా ఏది తాగాలన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళు ఇంత పైకి తీసుకొని వచ్చి పాపం వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రీజనబుల్గానే ఉంటుంది. పిల్లలతో అవుట్ సైడ్ ఫుడ్ అంటే కొంచెం రిస్క్ అని చెప్పి నేను ఇంట్లో నుంచే లెమన్ రైస్ ఇంకా ఆలూ ఫ్రై అయితే తీసుకొని వచ్చాను. లంచ్ అయిపోయాక కాసేపు ఇక్కడే ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నాము. మా వారు ఇంకా క్రిష్క మళ్ళీ ఒక రౌండ్ కొట్టడానికి వెళ్ళారు మొత్తం తిరగడానికి. అక్కడికి వచ్చాక ఒక క్యామెల్ కనిపించింది. మా యోక్షిత్ ఈ క్యామెల్ ఎక్కాలని ఓ సతాయిస్తుంటే సరే వాడి కోరిక ఎందుకు కాదనాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. సరే పద ఎక్కిద్దామంటే ఒక్కొక్కరికి 200 చెప్పారు. సరే అయితే ఖాళీలే అనుకున్నాము. కానీ ఇది కరెక్ట్గా కొంచెం దూరం కూడా పోవట్లేదు. ఒక 2-3 షాపుల వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అసలు నాకైతే ఇది వర్తబుల్ అనిపించలేదు, అందుకే ఎక్కలేదు మేము. దానికి లయన్ స్పాట్ దగ్గర టైం స్పెండ్ చేశాక ఇప్పుడు మేము మా నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము, అదే బూషి డ్యామ్. అసలు ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్ కి నియర్లీ 20 kilometers ఉంది ఒక్కొక్క స్పాట్ కి మధ్యలో. చాలా టైర్డ్ అయిపోయాము. పిల్లలతో అయితే పెట్టుకోకూడదు ఇలాంటి ట్రిప్ ఎప్పుడు. మా వారు ఇంట్లో లోనావాలా అని చెప్పేసరికి నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా బూషి డ్యామ్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అప్సెట్ అయిపోయాము. బూషి డ్యామ్ దగ్గరికి వచ్చాక మళ్ళీ అప్సెట్ అయిపోయాము. ఎందుకంటే యాక్చువల్గా బూషి డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. జూలై ఆ సీజన్లో వచ్చినప్పుడేమో ఇలా మంచిగా వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడైతే వాటర్ అయితే ఉన్నాయి కానీ స్టెప్స్ మీద అయితే ఫ్లో అవ్వట్లేదు. ఈ వాటర్ అంతా ఈ కొండల్లో ఉన్న వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటరే ఇవన్నీ. ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చే తర్వాత వాటర్ ని చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాటర్ ని కూడా ఏం వదలం కదా, వీటితో కూడా కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాకనే ఇక్కడ నుంచి వెళ్తాము. అందుకే ఈ రివర్ ఇంకొక సైడ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే మేము ఫొటోస్ ఇంకా కాస్త వీడియోస్ తీసుకున్నాము గుర్తుండడం కోసము. వాటర్ మాత్రం చాలా లోతుగా ఉన్నాయి. దీని లోపల ఎవరు స్విమ్ చేయడానికి అలా ఉండదు, జస్ట్ ఫొటోస్ వరకు ఇక్కడ పర్మిషన్ ఉంది. వాటర్ ఫాల్స్ ఇంకా వాటర్ ఫ్లో లేకపోయినా ఈ వాటర్ ని చూసి కాస్త ఎగ్జైట్ అయ్యాము. బాగా అనిపించింది. ఇక్కడ కాసేపు ఆడుకున్నాము. గుర్తు పెట్టుకోండి, బూషి డ్యామ్ ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 seasons లోనే ఇక్కడ చూసే టూరిజం ప్లేసెస్ మనకి మంచిగా ఉంటాయి. ఫ్యామిలీలో ఫొటోస్కి అస్సలు సపోర్ట్ చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా యోక్షితే. అస్సలు ఒక స్టిల్ కూడా సరిగ్గా ఇవ్వడు. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము, అదే కండాలా స్పాట్కి. వెళ్తుంటే ఇక్కడ ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది. గడ్డిలో చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, చిరంజీవి మూవీ ఉంది కదా, అడవి మృగమో ఏదో, అక్కడ లయన్ సీన్స్ ఇలాగే ఉంటాయి. ఈ గడ్డిలోనే తిరుగుతుంటుంది లయన్. ఇప్పుడు ఇక ఫైనల్ గా మేము కండాలా స్పాట్ కి అయితే వచ్చేసాము. ఇంకొక విషయం తెలుసా, ముంబై పైన పూణే ఉంటుంది. అంటే ముంబై చాలా లో ఏరియాలో ఉంటుంది, పూణే పైన కొండల పైన నుంచి ఉంటుంది. కొండలు చూసారా ఎంత లోతుగా ఉన్నాయో. ఇక్కడ నుంచి పడితే కనీసం మన పీస్ కూడా దొరకదు, అంత డీప్ గా ఉన్నాయి ఈ కొండలు. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది.
కానీ అది మనకు చిన్న కనిపిస్తుంది, ఎందుకంటే అది దూరంగా అక్కడ కొండల మధ్యలో అక్కడ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆ దూరంగా కనిపించే వాటర్ ఫాల్స్ ని చూడడం కోసం మేము మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఏందో ఇది, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోలేము, దాన్ని సరిగ్గా చూడలేము. ఇంతకన్నా మా కడపలో మంచిగా ఉంటాయి వాటర్ ఫాల్స్. ఇప్పుడు అక్కడ దూరంగా మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా, అదే అనమాట యాక్చువల్గా వాటర్ ఫాల్స్. ఆ వ్యూని చూసుకుంటూ అందరు ఇక్కడ అయితే కాస్త లైట్గా టిఫిన్స్ చేస్తున్నారు. మా యోక్షిత్ కూడా ఇక్కడ వాళ్ళని చూసాక ఆకలైంది, అందుకే మ్యాగీ తీసుకున్నాము మేమందరము. ఫైనల్గా కండాల లాస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇది ఇక్కడ చూడండి ఎంత పైన ఉందో, ఇంకొక ఫ్లైఓవర్. ఇది కింద ఫ్లైఓవర్ వెళ్తుంది, పైన ఇంకొక ఫ్లైఓవర్ ఉంది. అసలు ఇక్కడ నుంచి పడితే ఇంకేం లేదు, అసలు భయం లేకుండా ఎలా ఉన్నారో వీళ్ళందరూ. ఇక్కడ దూరంగా ఒక కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. అది అండర్ గ్రౌండ్ బైపాస్ రోడ్ అయితే వేస్తున్నారు, ముంబై టు పూణే. మొత్తానికి ఇక్కడ కాస్త థ్రిల్లింగ్ గా అనిపించింది ఈ వ్యూని చూసినప్పుడు. చూసారా, ఈ వ్యూని తీయడం కోసం నా కప్ అక్కడ పెట్టేసి ఇక్కడికి వస్తే అంత లోపలే మంకీ తీసుకొని ఎంత చక్కగా తాగుతుందో జ్యూస్. మంకీ కూడా చూసారా అసలు ఎంత ఎడ్జ్ లో కూర్చుందో, దానికి అసలు భయం అయ్యేదనుకుంటా. మొత్తానికి నా లోనావాలా ట్రిప్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. మొత్తానికి ఫ్లాప్ అని చెప్పుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.